మాజీ మంత్రి కేటీఆర్తో కలిసి తిరిగే ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ వైపు రావాలని భావిస్తున్నారన్నారు. న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నామని, సుప్రీంకోర్టు అప్పీల్ వెళ్లవచ్చని, ఆ స్వేచ్ఛ వారికుందని పీసీసీ అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నిక రాకూడదని బీఆర్ఎస్ కోరుకోవాలని, ఒకవేళ వస్తే పార్లమెంటులో వచ్చిన ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన జోస్యం చెప్పారు. తాము ఎక్కడా తప్పు చేయలేదంటున్న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. వీళ్ళ మీద వచ్చిన హైకోర్టు నిర్ణయానికి రేపు జరగబోయే చేరికలకి సంబంధం లేదు. కోర్టు ఇచ్చిన తీర్పు చట్టానికి లోబడే ఉంది. చట్టం చేసిన తీరులోనే అంతిమ నిర్ణయం స్పీకర్కి రాసి ఉంది. సో స్పీకర్ గారి నిర్ణయం కోసం వేచి చూద్దాం. చేరికల కొరకు చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు.